మీరు ఇంట్లో కన్న ముందర తాయి పండు కింద పడుతుంటారు. కన్న ముందర కిరాణా షాప్ లో కూరగాయల తప్పుల మంది అమ్ముతుంటే మీరు పోయి మహిళలు 50 మంది పోయి మహిళలు పోయి దుకాణం ముందర కూర్చుంటే బాగుంటాడా? మరి మీరు చేయాల్సిన పని నాకు చెప్తారు. నేను ఆపదలుచుకుంటే కేసు పెడతాను, లోపడేస్తాం. మళ్ళా బయటకు వస్తాడు, మళ్ళీ అమ్ముతాడు. మళ్ళీ అమ్మితే మళ్ళా కేసు పెడతాం. మళ్ళా కేసు పెడితే మళ్ళీ అమ్ముతాడు. మరి బంద్ చేయించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? గ్రామస్తుల మీద ఉందా లేదా? ముఖ్యంగా మహిళల మీద ఉందా లేదా? ఈ గ్రామ నాయకుల మీద ఉన్నదా లేదా? మరి ఏది? ఎవరాలు కొట్టేది? అట్లా కాదు. ఎవరు కొడుతున్నారు? ఎవరు కొడితే పోలీస్ స్టేషన్ కి పోయి ఫోన్ నెంబర్ ఇరి. భర్తను కూడా ఈ పద్ధ వాళ్ళు కొడతారు పోలీసు వాళ్ళు. తాగొద్దు కాదు. మీకు ఒక మాట చెప్పాలనా? ఇక్కడ వినండి. మన ఊర్లలో తెలియక ఎంతో మంది మహిళలు ఎన్ని బాధలున్నా కొట్టినా పడతారు భర్త పిల్లల కోసం, సంసారం కోసం. అదే అమెరికా వేరే దేశాల్లో అయితే ఒక కొట్టినా తిట్టినా పోలీసులకు ఫోన్ చేస్తారు. ఏమంటే పోలీసులు వచ్చి భర్తను అరెస్ట్ చేస్తారు. భార్య తప్పు చేస్తే, కొడుకు తప్పు చేస్తే ఏమంటే తీసుకుపోతారు. మీకు ఆ ధైర్యం లేక అట్లే పడి ఉంటుంది కాబట్టి ఇట్లా నడుస్తుంది. ఇట్లా అవునా కదా? నేను చెప్తున్నా. ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని దుకాణాలు నడుస్తున్నాయి? ఇప్పుడు ఎవరెవరు అమ్ముతున్నారు? మళ్ళీ నాకెందుకు ఎవరైనా ఒక్కరు మాట్లాడు. ఇప్పుడు 25 షాపులు ఉన్నాయా? ఏది 25? మరి మీకు చెప్తలేరా? ఎవరు దండో రేపించు? ఎన్ని రోజులు రేపించు సార్ బీరప్ప? ఇప్పుడు నడుతురా? మరి ఎస్ఐ గారు ఏమైంది? ఒక్క నిమిషం. ఎస్ఐ గారు ఏమైంది? ఎప్పుడు? అట్లా కాదమ్మా. బెల్ట్ షాపులు మందు దొరకదా? షాపులు అమ్మేటోళ్ళకి పోతే సాయంత్రం పూట కాదు. ఇప్పుడు మన అందరం కలిసి పోదాం. ఏడమ్ముతారు చూపిస్తారా? ఎవరు ఈ షాపులు అమ్ముతురా? ఏ షాప్ అని ఎవరు? అట్లా కాదమ్మా. ఇగో మీరు తమాషా విషయం కాదు, ఇది నవ్వులాట కాదు. మీకు తెలియకుండా మీ జీవితాలు నాశనం అవుతున్నాయి. రాబోయే ఇట్లే ముదిరిపోతే రాను నీకు ఏమవుతుందంటే పొద్దుగా లేస్తే ఛాయ్ తాగే వాళ్ళు మందే తాగుతారు. మరి ఎట్లా భరిస్తున్నారమ్మా మీరు? ఎవరు? ఒక్క నిమిషం చెప్తుంది. ఏంది? ఇట్లా ఇక్కడ అశోక్ అటు ఊరా? ఇద్దరు ఆడవేలు చచ్చిపోయిండు. ఇప్పుడు రోజు తాగుతున్నాను. తగ్గించలేదు. ఎంతకాలం మొత్తుకొని ఏమన్నా కొడితే ఎక్కడ పోతావు పో. ఎక్కడ తాగుతున్నాను ఎంతకాలం చూడండి. ఏం పేరు? నీ పేరేం పేరు? భర్త పేరేం పేరు? ఏడుండి ఇప్పుడు? ఇక మీరు నేనేం చెప్తున్నా, మీకొకటే చెప్తున్నా. ఈ రోజు ఈమెకు బుజ్జమ్మకైంది. బుజ్జమ్మనా? ఇవాళ బుజ్జమ్మకైంది, రేపు నీకైతుంది, రేపు ఆమెకైతుంది, రేపు ఎల్లుండి ఈమెకైతుంది, ఎల్లుండి ఆయనకైతుంది. ఇది ఆపాలనే వద్దా? మీరేమంటున్నా? ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసేది ఉంది ఆమె. వీడు నిజమా? నీకు నేను చెప్పేది మీ భర్తతోటి
నీ కొడుకు ఎందుకు చనిపోయి ఎట్లా చచ్చిపోయిండు? అప్పుడు నీ పైసలు ఇచ్చింది వీళ్ళకేనా? ఏ తర్వాత మాట్లాడతారు? మీ అందరు మహిళలతో ఒక కమిటీ వేయాలన్నా? విలేజ్ డెవలప్మెంట్ మన కమిటీ వేసుకుంటారా? ఎట్లా చేస్తారు? కొరటికల్ నుంచి స్టార్ట్ కావాలి ఉద్యమం. కొరటికల్లో మొత్తం బంద్ కావాలి. మందు ఎవరన్నా తాగాలనుకున్న వాళ్ళు వైన్ షాపులో పోయి మునుగోడులో పోయి కొనుక్కొచ్చుకొని తాగామని చెప్పు. పొద్దున్నాక తాగేది లేదు, ఊర్లో మందు అమ్మేది లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? పని చేయాలంటే ఏం చేయాలి? మహిళా సంఘాలు లేవా? ఏం పని చేస్తున్నాయి? 70 సంఘాలు ఉన్నాయి సార్. ఎవరు బంద్ చేయి? మన ఎస్ఐ గారు ఒక లిస్ట్ తయారు చేయండి. ఎన్ని షాపులు ఉన్నాయి? అవును, ఈ ఊర్లో బీరప్ప నువ్వు ఏం మనిషి అంటే ఆయన ఏం రాజకీయం చేస్తావు? బుచ్చయ్య గారు మీరేం చేస్తారు? ఎంతమంది లీడర్లు ఉన్నారు ఈ ఊర్లో? మనం తిరిగేటోళ్ళు, మన ఏమన్నా తిరిగేటోళ్ళు? మన బూత్ కమిటీలు ఉన్నాయి కదా. ఏ శంకర్ ఏం పేరు? ఏమి అంజం మీ ఊళ్ళో నువ్వు పట్టించుకోవా? మళ్ళా సాటుంగా గీటుంగా ఉండదు. ఈ పంట బల కొట్టాలి. ఎవరు అమ్ముతారు? ఏడుకెళ్ళి కొనుక్కొస్తున్నారు ఎస్ఐ గారు? ఏడా